ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొమరంభీం ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉంది. ప్రాజెక్టు డెవలప్మెంట్ కుంగిపోవడంతో నాణ్యతా లోపాలు బయటపడ్డాయి. గత పాలకుల నిర్లక్ష్యంతో 2 ఏళ్ల క్రితం రిపేర్లకు నిధులు కేటాయించలేదు. ప్రాజెక్టు భద్రతపై నిపుణులు హెచ్చరికలు ఆందోళన కలిగిస్తోంది. కొమరంభీం ప్రాజెక్టు పొంచి ఉన్న ముప్పుపై V6 రిపోర్ట్. ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లోని బీడు భూములకు సాగునీరు అందించేందుకు కొమరంభీం ప్రాజెక్టుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేసింది. 2005లో ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రారంభించి 2007లో పూర్తి చేశారు. కాల్వల పనులు పూర్తి కాకుండానే 2011 నవంబర్లో ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. 270 కోట్ల అంచనా ఖర్చుతో ప్రారంభించిన ప్రాజెక్టు ఇప్పుడు 882 కోట్లకు అంచనా పెరిగింది. ఇప్పటి వరకు ప్రాజెక్టు కోసం 751 కోట్ల వరకు ఖర్చు చేసింది ప్రభుత్వం. అయితే కెనాల్ పనులు పూర్తయితేనే 45,500 ఎకరాలకు సాగునీరు అందనుంది. 2012 నాటికి ప్రాజెక్టు కాల్వలు పూర్తి చేసి ఆయకట్టుకు నీరందిస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టులో నీళ్లు పుష్కలంగా ఉన్నా గత బీఆర్ఎస్ సర్కార్ కాల్వల నిర్మాణం పూర్తి చేయలేదు. దీంతో పొలాలకు సాగునీరు అందడం లేదు. 2 ఏళ్ల క్రితం ప్రాజెక్టు కట్టకు పగుళ్లు వచ్చి కుంగిపోయిందన్నారు స్థానిక రైతులు. 2 ఏళ్లు గడుస్తున్నా రిపేర్లు చేపట్టడం లేదంటున్నారు. ఈసారి భారీ వర్షాలు పడితే కట్ట మనుగడ కష్టమేనని చెబుతున్నారు రైతులు. ప్రాజెక్టుకు ముప్పు ఏర్పడితే 5 గ్రామాలు నష్టపోతాయంటున్నారు. కొమరంభీం ప్రాజెక్టు గత సంవత్సరం భారీ వర్షాలకు ఆనకట్ట కుంగిపోవడం జరిగింది. కానీ నేటి వరకు కూడా అధికారులు ఆ ఆనకట్టను కాపాడడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా శోచనీయము. ఎందుకంటే ఆ ప్రాజెక్టు ఈ సంవత్సరం కూడా వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేశారు భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి. ఒకవేళ ఆనకట్ట తెగిపోతే దాని కింద ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా మరి ముంపుకు గురైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఆ యొక్క ఆనకట్టను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కొమరంభీం ప్రాజెక్టు 10 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఉంది. జిల్లాలోని 45,000 ఎకరాలకు సాగునీరు అందించేలా గ్రామంలో పెద్దవాగుపై ఈ ప్రాజెక్టును నిర్మించారు. కానీ నాణ్యతా లోపాల వల్ల ప్రాజెక్టు ప్రమాదపు అంచుల్లో ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. 2022లో జులైలో కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు ఆనకట్ట బీటలు వారింది. ఆలస్యంగా స్పందించిన ఆఫీసర్లు గేట్లు ఎత్తివేసి నీటిని వదిలారు. మరింత కుంగిపోకుండా కట్టపై పాలిథిన్ కవర్లు కప్పి ముంపు తప్పించేందుకు ప్రయత్నించారు. 2 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు రిపేర్లు చేపట్టలేదు. ఆనకట్టకు 100 మీటర్ల వరకు బీటలు వారి పగుళ్లు తేలి మరింత కుంగింది. ప్రాజెక్టు రిపేర్ల కోసం గత ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. దీంతో మరమ్మత్తు పనులు చేపట్టడంలో జాప్యం జరిగిందంటున్నారు రైతులు. కొద్ది రోజుల క్రితం ప్రాజెక్టును సందర్శించారు నిపుణులు. ప్రాజెక్టు స్థితిగతులను అధ్యయనం చేశారు. సాయిల్ టెస్టులు జరిపి ఇరిగేషన్ శాఖకు నివేదికలు ఇచ్చారు. ప్రభుత్వానికి బడ్జెట్ అంచనా నివేదిక సమర్పించాక కాంగ్రెస్ సర్కార్ నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. 8 నెలల తర్వాతే రిపేర్ పనులు చేపట్టనున్నట్లు సమాచారం. సాయిల్ టెస్ట్ రిపోర్ట్, బడ్జెట్ అంచనాపై సర్కార్కు నివేదిస్తారంటున్నారు ప్రాజెక్టు ఆఫీసర్లు. ఆనకట్ట ముప్పుపై డ్యామ్ సేఫ్టీ కమిటీ సూచనలను పాటిస్తున్నామన్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పూర్తిస్థాయి నీటి మట్టం 10 మీటర్ల అడుగులకు తక్కువగా ఉంచుతున్నామని చెబుతున్నారు అధికారులు. డ్యామ్ హైట్ కుంగిపోయింది, సీపేజ్ జరుగుతూ ఉంది. తర్వాత మన 2 మీటర్స్ వరకు అది కుంగిపోయింది. దాన్ని సాయిల్ టెస్టింగ్ అవన్నీ చేయడం జరిగింది. ఆ రిపోర్టు గవర్నమెంట్కు మా ప్రభుత్వం రాగానే ఇమీడియట్గా అది ఇన్స్పెక్షన్ చేపించి 2 సార్లు ఎక్స్పర్ట్స్ కమిటీస్ వచ్చినాయి. ఆ రిపోర్ట్లు కూడా మేము ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. త్వరలోనే దాన్ని పునరుద్ధరించి దాంట్లో ఉన్న లోపాలను గుర్తించి తప్పకుండా రైతులకు నీరు అందే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. అంటే జియోటెక్నికల్ జియోఫిజికల్ టెస్ట్ చేసుడికి కొంచెం ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్ ఇది. ఫస్ట్ ఫేజ్లో ఆఫ్ స్ట్రీమ్ మొత్తం టెస్టులు చేసినాం. బోర్వెల్ వర్టికల్ బోర్వెల్ కొట్టి 45 మీటర్స్ దాకా ఎవరి 1.5కు మేము టెస్ట్లు ఎక్స్ట్రాక్ట్ చేసి ల్యాబ్కు పంపడం జరిగింది అప్ స్ట్రీమ్. తర్వాత సెకండ్ ఫేజ్లో కూడా డౌన్ స్ట్రీమ్లో ప్యానల్ ఎక్స్పర్ట్ ఎట్లా చేసి చెప్పిన దాని ప్రకారం మేము పంపించినాం. అవి కూడా రిజల్ట్ టెస్టులు వచ్చేసినాయి.
ఇప్పుడు దాని మీద ప్యానల్ ఎక్స్పర్ట్ కూర్చొని రెమెడియల్ మెజర్ ఏం తీసుకోమంటే అది లేయర్ తీసుడా మరి వాళ్ళు ప్యానల్ ఎక్స్పర్ట్ డిసైడ్ చేస్తారు. కుమ్రంభీం ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టుకు ముప్పు ఏర్పడిందంటున్నారు రైతులు.